నేను అర్థం చెప్పండి. నేనేమంటున్నా అంటే ఇదే ఊరికే నీళ్ళు లేవు అంటే కుదరదు. రెండవది ఈరోజు ప్రస్తుతం ఉన్న అంశం ఏంటంటే అటు తర్వాత ఉన్న కాలాన్ని చూసినప్పుడు ఒక 4-5 రోజులుగా జరిగే పరిణామాలు చూసినప్పుడు 20 టీఎంసీల వాటరే ఏమవుతుంది, ఆ ప్రాజెక్ట్ వేస్ట్, ఇంక్లూడింగ్ కడపపోయే పులివెందుల బ్రాంచ్ కెనాల్తో కలిపి అట్లాగే తాడిపత్రి బ్రాంచ్ కెనాల్తో కలిపి ఇవన్నీ కలిపినా కానీ తీర్చుకోవాల్సింది. రెడ్డి పాడికి మరలించబడితే ఎప్పుడు అవసరం వచ్చినా ఆ ప్రాంతానికి నీళ్లు సప్లిమెంట్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఉదాహరణకి మన 100 ఉంది 841 అడుగుల్లో 800 కిందికి 750 అనుకుంటా బస్సుల అంటే మర్చిపోతా ఉన్నా. 700 నుంచి కిందికి 750 ఆ మధ్య వరకు వాళ్ళ యొక్క పవర్ ప్లాంట్ కూడా తీసుకుంటే 100 నీళ్ళు వచ్చేటప్పుడు మనం 100 చెరువులు నింపాలి, పొలాలు నింపాలి, అట్లాగే చెల్సీకి సపోర్ట్ పోతిరెడ్డి పాలు హెడ్ లేకుండా మాత్రమే అందరూ నీళ్ళు పోతుంది. పోతిరెడ్డి పాలు మనకి అంతే డిపెండ్ అయ్యే రాయలసీమ ప్రాజెక్టు, చెన్నై ప్రాజెక్టు, నెల్లూరు ఒంగోలు ప్రాజెక్టులు కూడా దీన్ని సప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. 2 లక్షల కోట్లు అప్పు తెస్తే 2 లక్షల కోటికి కర్మబండి 2 లక్షలకి 16,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ కట్టే దాంట్లో నువ్వు ఉన్నావు, నేనున్నాను, అందరం ఉన్నాము. ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు. అసలు పండే పండని న్యాయంగా ఉండాలి చెప్పాలంటే ఆఖరికి ఆయన ఎవరి నుంచి మాట్లాడతారు. రాజకీయ సంబంధం లేదు, వాళ్ళు సమాజం చెప్పాలి. షుడ్ ఆన్సర్. నేను ఒకటే కోరుతానంటే కూడా అక్కడికి రాయలసీమ ఎత్తిపోతున్న పథకం అనేది ఈ రాయలసీమ ప్రాంతానికి ఒక లభించాల్సిన గట్టి కాలం వచ్చింది. అనంతపురం జిల్లా గురించి ఆలోచించడం గట్టి కాలం వచ్చింది. ఒక్క నిమిషం ఒక క్షణం ఆలోచించండి. 8 టీఎంసీల నీళ్లు అటుపక్క 800 కింది నుంచి చాలా విషయాలు పనిచేస్తాయి. కాబట్టి అది ఒకవేళ అక్కడంగా నీళ్లు రాకపోతే ఆ నీళ్లు నీళ్ళ కోసం మనమంతా ఏ సందర్భంగా కలిసి పనిచేస్తుంది. నాలుగురుగా కలిసి నా పేరు కానీ మనం ఈ సమస్యలు మనం రాయలసీమ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇక్కడే పెడతాం. 33 లక్షల ఎకరాల భూమి వ్యవసాయ రోజున రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటా ఉన్నాం. అనేక మంది నాయకులు, రైతులు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. అందరి ఆశా ధ్యాస ఒక్కటే, రాయలసీమకు నీళ్లు రావాలి, అనంతపురం జిల్లాకు నీళ్లు రావాలి. రాష్ట్రాల విభజన జరిగిన నేపథ్యంలో నికర జలాలు కూడా పంచబడాలన్నది ఇక్కడ ఒక డిమాండ్ నడుస్తూ ఉంది. అది కరెక్ట్ కూడా నమ్ముతా ఉన్నాం. అనంతపురం జిల్లాకి 100 టీఎంసీలకు తక్కువ కాకుండా రావాల్సిన అవసరం ఉంది. కానీ రాయలసీమకే 140 ఇస్తా ఉన్నారు. ఇది అన్యాయం. ఇది కాబట్టి జలాల పునఃపంపిణీ జరగాలన్న ఆలోచన కూడా అదుపు చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బిహేవియర్ని నీళ్ల పట్ల ఈ సమావేశంలో అందరూ కూడా తప్పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ రాయలసీమ ప్రాంతానికి జీవంగా ఉండబోయే రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆపేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్తే తెలంగాణ ప్రాజెక్టుకు అడ్డం చెప్పడు అనే తెలంగాణ ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఖండించకపోగా అదొక వేస్ట్ ప్రాజెక్టు, డబ్బులు వేస్ట్ చేసినారు. అట్లాగే 20 టీఎంసీలు ఏం టీఎంసీలు నీళ్ళవి ఆయనకి ఏం తెలుసు? వ్యవసాయం చేస్తే కదా 20 టీఎంసీలు నీళ్ళంటే ఆఖరికి ఎట్లా దాదాపు 2 లక్షల ఎకరాల పైన వస్తాయి నీళ్ళు. నాకు తెలిసి 10,000 వేసుకుంటే ఒక టీఎంసీకి. అసలుకి తెలియనితనంతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి, అధికార పార్టీ వాళ్ళు. మంచిది కాదు. రాయలసీమ ఎత్తిపోతుల పథకం తక్షణం పూర్తి చేయమని రాయలసీమ జనసంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం ప్రజలందరూ ఆలోచించాలా, రాయలసీమకి అన్యాయం జరిగిపోతా ఉంది. ఈ రోజున మన దగ్గర ఉన్న ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎత్తుకుపోయారు, లేదు. ఓకే
రాయలసీమకు 666 టీమ్స్, అందులో హెచ్ఎన్ఎస్ఎస్ కు ఖచ్చితంగా నిఖర జిల్లాలు కేటాయించాలి, జాతీయ ప్రాజెక్టులు ప్రకటించాలి. జిఎన్ఎస్ఎస్ ని జాతీయ ప్రాజెక్టులు ప్రకటించాలి, నిఖర జలాలు కేటాయించాలి. వెలుగొండ ప్రాజెక్టును కూడా జాతీయ ప్రకటించాలి, వాటికి నిఖర జలాలు కేటాయించాలి. నిఖర జలాలు అనేటివి ఇంకా కూడా కృష్ణా జలాల్లో ఉన్నాయి. గోదావరి కంటే కృష్ణా జలాలని మొదట కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆ కేటాయించిన వాటికి ఇంతవరకు హెచ్ఎన్ఎస్ఎస్ కు పిల్ల కాలంలో తీయలేదు, పిలవగా తెలియకుండా ఏం తీయకుండా హెచ్ఎన్ఎస్ ఊరికనే అట్లా మొబ్బ పెడుతున్నారు. కాబట్టి వాటి కూడా స్వతహాగా చేసినట్లయితే కానీ ఈ రాయలసీమలో మండలాలకి నీళ్లు సాగునీయందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా చర్చించుకొని రాయలసీమకు అత్యధికంగా రాయలసీమ ఎత్తిపోతు పథకాన్ని కూడా ఈ ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రాయలసీమ ఎత్తిపోకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. అంటే రాయలసీమకు రావాల్సినటువంటి 666 టీఎంసీలు ఏ విధంగా ఈ ప్రాంతానికి ఇస్తారో విషయాన్ని కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ ప్రభుత్వ నేతలు చెప్పాల్సిన అవసరం ఉంది. చచ్చిపోతున్న 2 కోట్ల మంది రాయలసీమ వాసులకి ఎలాంటి సమాధానం చెప్పాల్సి ఉందో ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రజా సంఘాలు అన్ని కూడా నిలదీస్తున్నాయి. ఇలాగే కరువుతో చంపడానికి మీరు సిద్ధపడుతున్నారా? నీళ్ళు ఇచ్చి ఈ రైతాంగాన్ని ఆత్మహత్యల నుంచి నివారించి వలసల నుంచి కాపాడి ఈ ప్రాంతాన్ని ఎడారి కాకుండా కాపాడడానికి మీ వంతుగా రాయలసీమకు నీళ్లు ఎప్పుడు ఇస్తారు, ఎంతో ఇస్తారు, రాయలసీమ ప్రాజెక్టు మీద ఏమిటి అనే విషయాన్ని మేమందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నాం. రాయలసీమ ఎత్తిపోతున్న పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ తెలంగాణ కావచ్చు, ఏ ప్రాంతమైన కావచ్చు, మాకు కూడా ఇక్కడ అభిమానాలు ఉన్నాయి. మాకు కూడా రాయలసీమ ఎత్తిపోతకాన్ని ఏమాత్రం కూడా ఆపకుండా ఆ నీళ్లను ఇచ్చినట్లయితేనే అంత భాగము రాయలసీమకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా 2 కోట్ల రాయలసీమ వాసుల యొక్క ముఖ్య నినాదం అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. అందుకోసం ప్రజలుగా రాయలసీమ ప్రజలుగా మీరందరూ కూడా చైతన్యం కావాల్సిందిగా పిలుపునిస్తా ఉంది. రాయలసీమ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.